హాయ్ ఫ్రెండ్స్, నా లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరొక్కసారి నా ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ మధ్యన కొంతమంది ఈ శృతుల మీద కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. వారి ప్రశ్నలు ఏమిటంటే, ఒక రాగాన్ని 1.5 లేదా 2.5 లేదా 4.5 మిగిలిన శృతుల్లో నేర్పించమని అడుగుతున్నారు. వారి ప్రశ్నలు సందేహాలు సమంజసమే. ఎందుకంటే కర్ణాటక సంగీతంలో ఉన్న రాగాలను మొట్టమొదటిగా కీబోర్డుపై మనము 1వ శృతిలో నేర్చుకుంటూ ఉంటాము. అలా సాధన చేసిన రాగాలను తర్వాత మిగిలిన శృతుల్లో అంటే 1.5 కావచ్చు, 2.5 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 4.5 కావచ్చు, ఈ శృతుల్లో నేర్చుకునేటప్పుడు కాస్త ఇబ్బందికరంగా, కాస్త తికమకగా ఉంటుంది. ఎందుకంటే మిగిలిన శృతుల్లో ఆ రాగాన్ని నేర్చుకునేటప్పుడు ఈ కీబోర్డ్లో ఉన్న కీస్ మారిపోతూ ఉంటాయి. అంటే ఏ కీ నొక్కితే ఏ స్వరస్థానం వస్తుందో మనము తెలియక కాస్త ఇబ్బంది పడుతూ ఉంటాము. అటువంటి సందేహాలు నివృత్తి కోసము, అటువంటి ప్రశ్నలకు సమాధానంగా ఈరోజు నేను ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఒక సులభమైన పద్ధతిని నేను సూచిస్తాను. ఆ సులభమైన పద్ధతి మీరు కనుక పాటించినట్లయితే ఏ రాగాన్నైనా, ఏ రాగంలో ఉన్న పాటనైనా మిగిలిన శృతుల్లో సునాయాసంగా, సులభంగా మీరు కీబోర్డుపై ప్లే చేయగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. నేను సూచించిన పద్ధతిలో ఒక రాగాన్ని కానీ, ఆ రాగంలో ఉన్న పాటను కానీ మిగిలిన శృతుల్లో మీరు కీబోర్డుపై ఎలా ప్లే చేయాలో తెలుసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, మనకు ఎన్ని శృతులు ఉన్నాయి, అవి ఎలా ఏర్పడ్డాయో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది కీబోర్డ్లోని ఒక ఆక్టేవ్ లేదా సప్తకం. ఇందులో స, రి, గ, మ, ప, ద, ని ఇవి సప్తస్వరాలు. ఇందులో స, ప అంటే షడ్జమము, పంచమము, ఈ రెండిటికి ఒకటే శృతి ఉంటుంది. ఎందుకంటే అవి అచల స్వరాలు కాబట్టి. మిగిలిన రి, గ, మా, ధ, ని అంటే రిషభము, గాంధారము, మధ్యమము, దైవతము, నిషాదము, ఈ 5 స్వరాలకు ఒక్కొక్క స్వరానికి 2 శృతులు చెప్పున మొత్తం 10 శృతులు ప్లస్ సా, ప ఈ 2 శృతులు కలిపి మొత్తం 12 శృతులుగా ఏర్పడ్డాయి. వాటిని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 1వ శృతి, 1.5, 2, 2.5, 3, 3.5 శృతి లేదండి. 4వ శృతి, 4.5, 5, 5.5, 6, 6.5, 7. సో మొత్తము 12 శృతులు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ సప్తకము లేదా ఆక్టేవ్లో ఉన్న 12 శృతులను వెస్టర్న్ మ్యూజిక్ సిస్టంలో క్రోమాటిక్ స్కేల్ అని అంటారు. ఈ క్రోమాటిక్ స్కేల్ గురించి ఒక్కసారి వివరిస్తాను. వెస్టర్న్ మ్యూజిక్ సిస్టంలో ఈ వైట్ కీస్ను సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి అని అంటారు. అలాగే బ్లాక్ కీస్ను వచ్చేసి ఆరోహణ క్రమంలో పోయేటప్పుడు షార్ప్స్ అని, అవరోహణ క్రమంలో వచ్చేటప్పుడు ఫ్లాట్స్ అని అంటారు. ఇప్పుడు క్రోమాటిక్ స్కేల్ ఏ విధంగా ఉంటుందంటే, ఇది సి అనుకుంటే దీన్ని షీ షార్ప్ లేదా డి ఫ్లాట్ అంటారు. అలాగే డి షార్ప్ లేదా ఈ ఫ్లాట్. ఇది ఎఫ్ కాబట్టి ఎఫ్ షార్ప్ లేదా జీ ఫ్లాట్. ఇది జీ కాబట్టి జీ షార్ప్ లేదా ఏ ఫ్లాట్. ఇది ఏ షార్ప్ లేదా బి ఫ్లాట్ అని ఈ విధంగా క్రోమాటిక్ స్కేల్ పిలువబడుతుంది. ఇది క్రోమాటిక్ స్కేల్ గురించి క్లుప్తమైన వివరణ. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఇక ఈనాటి సబ్జెక్ట్ గురించి వివరిస్తాను. ఆ వివరించే ముందు మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అది చాలా చాలా ఇంపార్టెంట్ విషయము. ఈ సప్తకంలో 12 కీస్ ఉన్నాయి. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఈ 12 కీస్ యొక్క వరుస సంఖ్యలు మీకు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ విధంగా అంటే, ఈ సప్తకంలో ఉన్న 12 కీస్లో ఇది 2వది, ఇది 5వది, ఇది 9వది, ఇది 11వది అని మీరు ఈ కీస్ యొక్క సంఖ్యలు మీరు చెప్పగలగాలి. అది నంబర్ 1.
మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ 12 కీసు 12 శృతులనే కాకుండా 12 లేదా 16 స్వరస్థానాలను కూడా తెలియజేస్తాయి. కాబట్టి ఎప్పుడైతే మీరు ఆ కీ యొక్క సంఖ్య చెప్పినారో వెంటనే ఆ స్వరస్థానం కూడా మీకు గుర్తుకు రావాలి. ఉదాహరణకు 6వ నంబర్కి అంటేనే మీకు శుద్ధ మధ్యమము మావన్ అని గుర్తుకు రావాలి. అలాగే 9వ నంబర్కి అంటేనే అది దావన్ శుద్ధ దైవతము అని మీకు గుర్తుకు రావాలి. అలాగే 12వ నంబర్కి అంటేనే అది కాకలి నిషాదము నీత్రి అని మీరు గుర్తుపెట్టుకోగలగాలి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఈ సప్తకంలోని 12 కీస్ యొక్క వరుస సంఖ్యలు అలాగే ఆ కీస్ సూచించే స్వరస్థానాలను కూడా బాగా గుర్తుపెట్టుకోండి. మీ సౌలభ్యం కోసము నేను ఒక పట్టిక తయారు చేశాను. ఆ పట్టికలో వెస్టర్న్ మ్యూజిక్ సిస్టమ్ ప్రకారము, కర్ణాటక సంగీతం ప్రకారము కీస్ యొక్క నంబర్సు, ఆ నంబర్ యొక్క స్వరస్థానము నేను ఇచ్చాను. దయచేసి మీకు వీలైతే ఇవి రాసుకొని మననం చేసుకోండి. ఒక రాగాన్ని ఏ శృతిలోనైనా ఒక సరళమైన పద్ధతి ద్వారా మనం కీబోర్డుపై ప్లే చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఈ వరుస సంఖ్యలే నేను చెప్పబోయే సరళమైన పద్ధతికి ఆధారము. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఒక రాగాన్ని వేరువేరు శృతుల్లో ఒక సులభమైన పద్ధతి ద్వారా కీబోర్డుపై ఎలా మనం నేర్చుకోవచ్చో ఇప్పుడు వివరిస్తాను. జాగ్రత్తగా గమనించండి. ఉదాహరణకు ఇది రేవతి రాగము. రేవతి రాగము 2వ మేళకర్త రాగమైనటువంటి రత్నాంగి రాగం యొక్క జన్య రాగము. ఈ రాగం యొక్క స్వరములు స్వరస్థానములు స రి మా ప ని సా. ఆరోహణ స ని ప మ రి సా. ఇది అవరోహణ, ఎందుకంటే ఇది ఒక శుద్ధ అవడవ రాగం కాబట్టి. స్వరస్థానములు షడ్జమము రీవన్ మావన్ పంచమము నీటు తారాస్థాయి స. ఓకే, ఇది 1వ శృతిలో ఉన్న రేవతి రాగము. సపోజ్ ఈ రాగాన్ని వేరే స్థితిలో మీరు నేర్చుకోవాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా మీరు చేయవలసిన పని ఈ రాగంలోని స్వరస్థానములకు లేదా స్వరములకు కీబోర్డ్లోని కీస్ ప్రకారము నంబరింగ్ ఇవ్వండి. అంటే షడ్జమము 1, రీవన్ 2, మావన్ 6, పంచమము 8, నీటు వచ్చేసి కైసిక నిషాదం వచ్చేసి 11, తర్వాత 13. ఈ విధంగా 1వ స్థితిలో ఉన్న రాగానికి కీబోర్డ్లోని కీస్ ప్రకారము నంబరింగ్ ఇవ్వండి. ఇది మొట్టమొదటిగా మీరు చేయవలసిన పని. ఈ రాగాన్ని 2:30 శృతిలో ఎలా ప్లే చేయవచ్చో ఇప్పుడు వివరిస్తాను. 2:30 శృతి అంటే 1, 1:30, 2, 2:30. వెస్టర్న్ మ్యూజిక్ సిస్టంలో ఈ 2:30 శృతిని డి షార్ప్ అని అంటారు. 2:30 శృతిలో మొట్టమొదటి కీ ఇది అవుతుంది, అంటే షడ్జమము లేదా ఆధార షడ్జమము. 2:30 శృతిలో ఈ రేవతి రాగాన్ని ప్లే చేయాలనుకున్నప్పుడు ఇంతకుముందు మనము నంబరింగ్ ఇచ్చాం కదా, 1వ శృతిలో ఉన్న రాగానికి నంబరింగ్ ఇచ్చాం కదా, ఆ వరుస సంఖ్యల ప్రకారము ఇక్కడ కీస్ను లెక్క పెట్టండి. ఓకే, అంటే ఇది 1 అంటే షడ్జమము అవుతుంది. 2వ కీ ఇది అంటే రీవన్ శుద్ధ రిషభము. తర్వాత 6వ కీ అంటే 1, 2, 3, 4, 5, 6 అంటే ఇది మధ్యమము శుద్ధ మధ్యమము మావన్ అవుతుంది. అంటే 1, 2, 6. ఓకే, షడ్జమము రీవన్ శుద్ధ మధ్యమము. తర్వాత 8వ కీ పంచమము అంటే 7, 8 ఇది పంచమం అవుతుంది. సా రీ మా ప. ఓకే, తర్వాత 11వ కీ కైసిక నిషాదము అంటే 9, 10, 11 ఇది కైసిక నిషాదము. తర్వాత 12, 13 తర్వాత షడ్జమము. ఓకే, అంటే 2:30 శృతిలో రేవతి రాగము కీబోర్డుపై ఎలా ప్లే చేయాలంటే సా రీ మా ప నీ సా. ఇది 2:30 శృతిలో రేవతి రాగాన్ని కీబోర్డుపై అంటే నేను చెప్పిన సులభమైన పద్ధతి ద్వారా పలికించే విధానము. ఓకే, ఇది మీకు బాగా అర్థమైందనుకుంటాను. సో ఫ్రెండ్స్, మరొక రాగం గురించి వివరిస్తాను. ఆ రాగము 20వ మేళకర్త రాగమైనటువంటి నటభైరవి రాగము.
ఈ రాగం యొక్క స్వరములు స్వరస్థానములు సరి గ మ ప ధ ని సా సా ని ద ప మ గ రి సా. ఓకే, ఈ స్వరస్థానములు షడ్జమము, రేటు, ఘాటు, మావన్, పంచమము, దావన్, నీటు, తర్వాత తారాస్థాయి సా. ఇవి ఆరోహణ స్వరములు. అవరోహణంలో కూడా ఇవే స్వరములు వరుసగా వస్తాయి, ఎందుకంటే ఈ రాగము ఒక మేళకత్త రాగం కాబట్టి. ఓకే, ఈ రాగం యొక్క స్వరస్థానాలకు ఆల్రెడీ కీబోర్డ్లోని కీస్ ప్రకారము నంబర్లు ఇవ్వడం జరిగింది. ఈ నంబర్లు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత సెకండ్ స్టెప్ ఏమిటంటే ఈ రాగాన్ని 1/2 శృతిలో మనం ప్లే చేయాలనుకుంటున్నాం. 1/2 శృతి అంటే ఈ కీ 1/2 శృతిని సూచిస్తుంది, అంటే 1 1/2. వెస్టర్న్ మ్యూజిక్ సిస్టంలో దీనిని సి షార్ప్ అని చెప్తారు. ఓకే, 1/2 శృతి ఇక్కడ నుంచి మొదలవుతుంది, అంటే నంబర్ 1 కీ వచ్చేసి షడ్జమము లేదా ఆధార షడ్జమము అవుతుంది. ఇక్కడ నుంచి ఇందాక ఇచ్చిన వరుస సంఖ్యల ప్రకారము ఈ కీస్ను లెక్కించండి. అంటే 1 వచ్చేసి షడ్జమం అవుతుంది, ఆధార షడ్జమము లేదా షడ్జమము. 2 3 మూడవ కీ వచ్చేసి రీటు అవుతుంది. 4వ కీ వచ్చేసి ఘాటు. 5 6 వచ్చేసి మావన్. 7 8 వచ్చేసి పంచమము. 9 వచ్చేసి దావన్. తర్వాత 10 11 వచ్చేసి నీటు. 12 13 వచ్చేసి తారాస్థాయి సా. అంటే 1/2 శృతిలో నటభైరవి రాగం ఏ విధంగా ప్లే చేయాలి? సా రి గ మ ప ధ ని సా. ఇది 1/2 శృతిలో నటభైరవి రాగాన్ని ఏ విధంగా కీబోర్డుపై ప్లే చేయాలో మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. సో ఫ్రెండ్స్, ముచ్చటగా 3వ రాగం గురించి వివరించి ఈ వీడియోను ముగిస్తాను. ఆ రాగము కళ్యాణి రాగము. ఇది 65వ మేళకర్త రాగము. ఈ రాగం యొక్క స్వరములు స్వరస్థానములు సరి గ మ ప ధ ని సా సా ని ద ప మ గ రి సా. షడ్జమము రేటు, గాత్రి, మాటు అంటే ప్రతిమధ్యమము, పంచమము, దాటు, నీత్రి, తర్వాత తారాస్థాయి సా. ఇవి ఆరోహణ స్వరములు. అవరోహణలో కూడా ఇవే స్వరములు వరుసగా వస్తాయి, ఎందుకంటే ఇది ఒక సంపూర్ణ రాగము లేదా జనక రాగము లేదా మేళకర్త రాగము. ఓకే, ఆల్రెడీ ఈ రాగంలోని స్వరస్థానములకు కీస్ ప్రకారము, కీబోర్డ్లోని కీస్ ప్రకారము నేను సంఖ్యలను ఇవ్వడం జరిగింది. ఈ సంఖ్యలను మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అంటే షడ్జమము 1, రీటు 3, గాత్రి 5, మాటు 7, పంచమము 8, తర్వాత దాటు 10, నీత్రి 12, తర్వాత తారాస్థాయి సా. ఈ సంఖ్యలను బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత ఈ రాగాన్ని 4వ శృతిలో మనం ఏ విధంగా ప్లే చేయాలో తెలుసుకుందాం. 4వ శృతి అంటే ఇక్కడ నుంచి మొదలవుతుంది. వెస్టర్న్ మ్యూజిక్ సిస్టంలో ఈ కీని ఎఫ్ అని అంటారు. ఓకే, ఇక్కడ నుంచి ఇందాక చెప్పిన సంఖ్యల ప్రకారము కీబోర్డ్లోని కీస్ను లెక్కించండి. అంటే షడ్జమము, ఇది షడ్జమము లేదా ఆధార షడ్జమము కీ అవుతుంది, అంటే 1వ నంబర్కి. తర్వాత 3 వచ్చేసి రీటు. 5వ కీ వచ్చేసి గాత్రి. 6 7 7వ కీ వచ్చేసి మాటు. 8 పంచమము. 9 10 వచ్చేసి దాటు. 11 12వ కీ వచ్చేసి నీత్రి. 13వ కీ వచ్చేసి షడ్జమము. అంటే కళ్యాణి రాగాన్ని 4వ శృతిలో ఈ విధంగా ప్లే చేయాలి. సా రి గ మ ప ద ని సా. ఓకే, 1 3 5 7 8 10 12 13. ఓకే, ఇది 4వ శృతిలో కళ్యాణి రాగాన్ని ప్లే చేసే విధానము. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈ రాగం కూడా మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. మీ అందరికీ ఒక సూచన, మీ అందరికీ తప్పనిసరిగా సప్తకంలోని కీస్ యొక్క సంఖ్యలు బాగా గుర్తుండాలి.
అంతేకాకుండా ఆ కీస్ సూచించే స్వరస్థానములు కూడా బాగా తెలిసి ఉండాలి. అంటే కీబోర్డ్లోని ఒక కీ సంఖ్య చెప్పితే దాని స్వరస్థానము చెప్పగలగాలి. అలాగే స్వరస్థానం చెప్తే ఆ స్వరస్థానం యొక్క కీ గుర్తుకు రావాలి. అప్పుడే ఈ పద్ధతి ద్వారా ఒక రాగమును కానీ పాటను కానీ ఏ శృతిలోనైనా కీబోర్డుపై మీరు సులభంగా ప్లే చేయగలుగుతారు. ఈ విధంగా కొంతకాలం సాధన చేసిన తర్వాత ఏ రాగాన్నైనా పాటనైనా మీకు కావలసిన శృతిలో ప్లే చేయగలుగుతారనే నమ్మకం నాకుంది. సరేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, శృతిని మార్చి ఒక రాగాన్ని కానీ ఆ రాగంలో ఉన్న పాటను కానీ కీబోర్డుపై ఎలా ప్లే చేయాలో నేను చెప్పిన పద్ధతి మీ అందరికీ బాగా నచ్చిందని నేను అనుకుంటూ ఉన్నాను. మరి నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని కూడా భావిస్తూ నెక్స్ట్ వీడియోలో మరొక కొత్త అంశంతో మీ అందరినీ కలుస్తాను. అంతవరకు సెలవు. మరి ధన్యవాదాలు.